ఇది చూడండి, ఈ న్యూస్ నేను ఇప్పుడే చూశాను. నగర పరిధిలో హెల్మెట్ లేకుండా ప్రయాణించవచ్చును. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు జరుగుతున్న హెల్మెట్ తనిఖీ కోర్టు తిరస్కరించింది అంట. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్ హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు అంట. ఈ రక్షణ మీ ఇష్టం. రాష్ట్ర పరిధి లేదా జిల్లా పరిధి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్ లేదా ఇతర పోలీసులు మీ హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని అడిగితే, నేను మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ సమితి, నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును. నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు మీరు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగడానికి లేదు. ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి. తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయండి. ఈ న్యూస్ 10 ఛానల్ వాళ్ళు ఈ న్యూస్ని ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చింది, నేను చూశాను. ఇది నిజమా అబద్ధమా ఎంతవరకు అని మనకు తెలియదు, కానీ మీరు మాత్రం హెల్మెట్ ధరించండి. 15 కిలోమీటర్స్ పరిధిలో ఉండాలి, మీరు ఇక్కడే మీరు జిల్లా పరిధిలోనే ఉండాలి, మీరు రాష్ట్ర రోడ్లోనే చేయాలి. ఇవన్నీ మనం ఇవన్నీ మనకు అనవసరం. హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్. హెల్మెట్ వాడేవాళ్ళు వాడండి, ఎవరి సేఫ్టీ వాళ్ళది. బ్లైండ్గా ఎవరి సేఫ్టీ వాళ్ళు చూసుకుంటూ ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇదొకటి మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోండి అంతేగాని ఆ కోర్టు ఇది చెప్పిందని మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు. మీరు ఒకవేళ పోతే వాళ్ళందరూ పోలీసులు మిమ్మల్ని తాళం పట్టేసుకొని ఎన్ని న్యూస్ చూపించినా కూడా వాళ్ళు పట్టించుకోరు. దయచేసి ఈ వీడియో అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రశ్నించే పెద్ద గొంతుగా మీరు ఇచ్చేస్తాను రాయుడు.